అందరికీ నమస్కారం. ఏప్రిల్ 27న ప్లానెటరీ వీసాక్ యాక్టివేషన్ అని అప్డేట్ కోబ్రా ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. మే 12న వీసాక్ ఫుల్ మూన్ డే. భారతదేశంలో దీనిని బుద్ధ పౌర్ణిమ అంటారు. ఆ రోజున అసెండెడ్ మాస్టర్స్ తమ లైట్ బాడీస్తో టిబెట్లోని పవిత్రమైన వీసాక్ వ్యాలీలో సమావేశమై మానవాళి కోసం రాబోయే 100 సంవత్సరాల పరిణామ గమనాన్ని చర్చించి నిర్ణయించడంలో సహాయపడతారు. ఆ సమయంలో కాస్మిక్ సెంట్రల్ సన్ నుంచి ఎమరాల్డ్ రే యొక్క స్ట్రాంగ్ పల్స్ ప్రవహిస్తుంది. ఇది M87 గెలాక్సీ ద్వారా, అలాగే మొత్తం మిల్కీవే గెలాక్సీ ద్వారా, ఒరేన్ యొక్క అల్నీలం స్టార్ గేట్ ద్వారా మన సోలార్ సిస్టంలోకి ప్రవేశించి ఆ తరువాత భూమి వైపు ప్రయాణిస్తుంది. ఇది అసెండెడ్ జీవులందరినీ వారి పరిణామ క్రమంలో తదుపరి స్థాయికి చేరుస్తుంది. హిమాలయాల్లోని ఒక నిర్దిష్ట భూగర్భ ప్రదేశంలో దాగి ఉన్న హోలీ గ్రెయిల్ మోల్డావైట్ చార్లిస్ను యాక్టివేట్ చేస్తుంది. అలాగే హోలీ గ్రెయిల్ అనుతార స్టార్ ఫ్యామిలీలోని 144,000 మంది సభ్యుల లైట్ బాడీలలో మల్టీ డైమెన్షనల్ స్టార్ కోడ్లను యాక్టివేట్ చేస్తుంది. ఇది 1996 నాటి గ్రేట్ ఫర్గెట్టింగ్ తరువాత వారి పునరుజ్జీవనాన్ని వేగవంతం చేస్తుంది. యాక్టివేషన్ సమయంలో ప్లూటో M87 గెలాక్సీతో ఖచ్చితమైన హీలియోసెంట్రిక్ ట్రైన్ను, అలాగే హమియా M87 గెలాక్సీతో ఖచ్చితమైన హీలియోసెంట్రిక్ సెమీ సెక్స్టైల్ను ఏర్పరచడం వలన ఆ కాస్మిక్ లవ్ ఎనర్జీస్ ఎమరాల్డ్ రేలోకి కూడా ప్రవేశించి ఎమరాల్డ్ రే మరింత విశ్వప్రేమ శక్తితో బలపడుతూ మన సోలార్ సిస్టంలోకి ప్రవేశించి తద్వారా 1996లో ఆర్కన్ ఇన్వేషన్ ద్వారా ఏర్పడిన ట్రామాను హీల్ చేయడానికి సహాయపడుతుంది. జూపిటర్ ఒరేన్లోని అల్నీలం స్టార్ గేట్తో ఖచ్చితమైన జియోసెంట్రిక్ కంజంక్షన్ను ఏర్పరుస్తుంది. ఇది ఆర్కేంజిల్ మెటాట్రాన్ యొక్క చాలా అడ్వాన్స్డ్ హీలింగ్ ఎనర్జీస్ని ఈ గ్రహాన్ని పెద్ద మొత్తంలో ఎనామలీ నుండి విడదీయడానికి అనుమతినిస్తుంది. ఆ సమయంలో మీకు ధ్యానం చేయాలని గైడెన్స్ అనిపిస్తే మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్లను మీ ఎనర్జీ ఫీల్డ్లోకి ప్రవేశించడానికి మరియు మిమ్మల్ని హీల్ చేయడానికి, అలాగే మీ అసెన్షన్ ప్రక్రియలో తదుపరి స్థాయికి మిమ్మల్ని అప్గ్రేడ్ చేయడానికి మీరు ఆ టైంలో ధ్యానం చేయవచ్చు. వివిధ ప్రదేశాలకు సంబంధించిన వీసాక్ ఫుల్ మూన్ యొక్క ఖచ్చితమైన టైమింగ్స్కి సంబంధించిన లిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడవచ్చు. ధ్యానం చేయడానికి ఇప్పుడు ఇవ్వబోయే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. మీ సొంత పద్ధతిని ఉపయోగించి మిమ్మల్ని మీరు రిలాక్స్డ్ చైతన్యపు స్థితిలోకి తీసుకురండి. మీ సంకల్పాన్ని ఇలా తెలియజేయండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానం ఒక సాధనంగా ఉపయోగించి మీ ఉనికిని ప్లానెటరీ వీసాక్ యాక్టివేషన్ ఎనర్జీతో అనుసంధానింపబడాలి. ధ్యాన సమయంలో మరియు ఆ తరువాత మీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరచడానికి దాని యొక్క ప్రాథమిక మూలం నుంచి వైలెట్ జ్వాలను పిలవండి. కాంతికి సేవ చేయని వాటినన్నింటినీ రూపపరివర్తన చెందమని అడగండి. కాస్మిక్ సెంట్రల్ సన్ నుంచి వెలువడే ఎమరాల్డ్ రేని విజువలైజ్ చేయండి. ఇది M87 గెలాక్సీ అల్నీలం స్టార్ గేట్ గుండా ప్రవహించి ఆపై మన సోలార్ సిస్టంలోకి మరియు ఆపై భూమి వైపు ప్రవహిస్తుంది. వీసాక్ యాక్టివేషన్ యొక్క ఎమరాల్డ్ రే భూమి చుట్టూ ఉన్న అన్ని అసెండెడ్ జీవులను యాక్టివేట్ చేయడాన్ని, అలాగే హోలీ గ్రెయిల్ను యాక్టివేట్ చేయడాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్టార్ సీడ్లను యాక్టివేట్ చేయడాన్ని విజువలైజ్ చేయండి. ఇప్పుడు వీసాక్ యాక్టివేషన్ యొక్క ఎమరాల్డ్ రే మీ శక్తి క్షేత్రంలోకి మరియు మీ శరీరంలోకి ప్రవేశించడాన్ని విజువలైజ్ చేయండి. కొన్ని నిమిషాల పాటు ఈ ఎనర్జీస్ మీ ద్వారా ప్రవహించనివ్వండి. ఈ ధ్యానానికి సంబంధించిన గైడెడ్ ఆడియో త్వరలో ఇవ్వబడుతుంది. జపాన్ మరియు తైవాన్లో జరిగే వీసాక్ యాక్టివేషన్ వర్క్షాప్లో పాల్గొనడానికి మీ అందరికీ స్వాగతం. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.